మాజీ మంత్రి రోజా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందనే చర్చ జరుగుతోంది. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. రోజా మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అని ఆరోపిస్తూ ఉన్నారు. నాకు తెలిసే నువ్వు చాలా పెద్ద ముదురు అని. ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పుల పేరుతో 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని ఆరోపిస్తున్నారు. రోజుకు 200 సంపాదించడానికి నానా కష్టాలు పడుతున్నా. ఓ రబ్బా 100 కోట్లేటి మేడం. రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం అయితే జరిగింది. రాష్ట్ర స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ కి విచ్చేసిన నా మేనల్లుడు బైరెడ్డి గారికి. అల్లుడా, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? రోజా శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారు. ఆడు నువ్వు ములాఖాత్ కదా, నాకు డౌట్ వచ్చింది ఇదేదో పెద్ద డ్రామా కంపెనీ మెయింటైన్ చేస్తున్నారని. ఆడు దొంగ, నువ్వు దొంగి. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ముసుగులో 100 కోట్ల రూపాయల భారీ స్కామ్ కు పాల్పడ్డారని చెప్పి నాకు ఎమోషన్ కన్నా కమిషన్, పర్సన్ కన్నా పర్సెంటేజ్ ముఖ్యం. క్యాబినెట్ లో టాప్ టు బాటం తడిపేద్దాం, కామన్ పీపుల్ ముంచేద్దాం. సిఐడికి ఆత్యపాత్య సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటారు. క్రీడా పరికరాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. క్రీడాకారులకు ఇచ్చినటువంటి క్రికెట్ బ్యాట్స్ కానివ్వండి, హాకీ స్టిక్స్ కానివ్వండి, వెంటనే విరిగిపోయాయి. అంతేగా చిన్నోడా, పెసరపప్పులో పిచ్చిపప్పు, చింతపండులో వెలగపండు, పెప్పర్ లో బొప్పాయి గింజలు, మిల్క్ పౌడర్ లో మైదా పిండి, ఇలా అన్ని కల్తీ చేసి పారేస్తారు. జగనన్న క్రికెట్ బ్యాట్లు ఇచ్చిన వెంటనే అవి ఆడక ముందే ఇరిగిపోతే వాళ్ళు సొంత బ్యాట్లతో టోర్నమెంట్లు ఆడిన పరిస్థితి. నాకు ఇంట్రెస్ట్ పోయింది. వస్తే రావండి, పోతే పోనివ్వండి. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నాసి రకపు క్రీడా కిట్లను ఎక్కువ ధరలకు కొనుగోలు చేశారు అంటూ ఆరోపిస్తున్నారు. ఈ షాప్ లో వస్తువులు కొరకండి, అన్ని సబ్స్టాండర్డ్ కేబుల్స్. ఐఎస్ఐ ముద్ర అబద్ధం. దేనిలోనూ క్వాలిటీ లేదు. ఎవరు ఇచ్చే డబ్బుకి తగిన వస్తువులు ఇవ్వడం లేదు. ఖర్చులు కూడా అధిక ఖర్చు. 2 రూపాయల దగ్గర 4 రూపాయలు ఖర్చు అయినట్టుగా అధిక లెక్కలు రాసి 100 కోట్ల రూపాయల స్కామ్ కి అయితే పాల్పడ్డారని. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు, ఎదవ. ఓటమిపై రోజా స్పందించారు. మంచి చేసి ఓడిపోయాం, తలెత్తుకు తిరుగుదామంటూ రోజా ట్వీట్ కూడా చేశారు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. సో దేనికైనా మేము రెడీ. విచారణ సిఐడి కాదు సిబిఐ చేసుకోండి. ఇలాంటి వేధింపులు కేసులకు మేము భయపడేది లేదని సిద్ధార్థ రెడ్డి అంటున్నారు. తప్పు చేసావన్న ఫీలింగ్ ఏమైనా ఉందా? ఎందుకుంటా సార్? కనీసం పశ్చాత్తాపట్టం లాంటిది ఏదైనా? రోజా మీద 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేస్తూ సిఐడికి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఇంతమంది పొలిటీషియన్స్ ఉంటే నిన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇంత కష్టపడుతున్నావు, అందరూ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటావు. విన్నావా రంగయ్య? సౌండ్ తగ్గించమంటారా బాబయ్య? పెంచయ్యా. కానీ మీరు కూడా పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళకి సంబంధించి మీరు నేను ఎప్పుడు మాట్లాడాల, పెళ్లిళ్ళ సంబంధించి ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి. ఫ్లాష్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గారికి పెళ్లి చేసుకోవడానికి వైజాగ్ అమ్మాయి కావాలి. పెళ్లిళ్ళ సంబంధించి ఒక్కసారి కూడా నేను మాట్లాడాలి. అబద్ధాలు ఆడేవా ఇన్ని సంవత్సరాలు ప్రజల్ని నానా సంకల్ మళ్ళీ పెద్ద కర్రాడా, ఆ పెద్ద కర్రటిమ్మా. చెప్పండి. సభలకి పోగేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు సార్? సడన్ గా వెళ్దాం, ఒక ఊర్లో పోయి దిగుదాం. ఏం చేస్తున్నావు? నా అనుమానం కరెక్టే, ఇది ప్యాడే. ఒక ఎండ్ ఆయన నించోమనండి, ఒక ఎండ్ నేను నించుంటా, లేదా ఒక ఎండ్ మా బైరెడ్డి సిద్ధార్థ. ఒక పిల్ల కాకి మీద బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారేం సార్? మేము చిన్న వాళ్ళు మమ్మల్ని మాతో పోటీ పడమని. జగన్ సార్ అవసరం లేదు, ఆయన అక్కడ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి గొప్ప విజయానికి అభినందనలు. ఆయన అక్కడ ఉన్నారు. ఏంద్రా ఎత్తుక్కుంటున్నాం, ఏదో కింద పడిపోయినట్టు నించున్నాం. ఎవరికి ఎంతమంది వస్తారో చూద్దాం. ఎంతమంది వచ్చారంట్రా కదా. ఇవాళ రేపట్లో కేసు కూడా నమోదు చేయడం ఖాయంగా కనపడుతుంది. వాళ్ళు దైవత్వం చూసి వచ్చారా, లేదా వాళ్ళ నాయకత్వం చూసి వచ్చినారా, మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. बताओ वरना बच के नहीं जाओगे. बताओ नहीं तो गोलियों से छन्नी कर देंगे. सच उगलवा के रहेंगे. कब तक जिहाद के लिए?
100 కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డారు అని బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. నేర చరిత్ర రాజకీయాలకు వచ్చి వీడా మనల్ని పాలించేది, ఈ సన్నాసుల మనల్ని పాలించేది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అవమానాలు పడ్డారు, జైలుకి కూడా వెళ్ళాడు. సిగ్గు ఉండాలి మనకి ఇలాంటి నేర చరిత్రల చేత పాలింపబడటానికి. అవుట్ అవుట్ అంటుంటే విధులు వదవేంట్రా? అదేంటండి వెళ్ళగానే అవుట్ అయ్యారు? అవుట్ అవ్వాలి, లేకుంటే ఆట చివరి దాకా ఆడాలి. అంత ఓపిక నాకు లేదు. ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్ రా. ఫీట్ స్లిప్ ఆన్ ద ఎలిఫెంట్. ఓకే అంటే ఏనుగు కూడా కాల్ జారుతుందని ఇంగ్లీష్ లో చెప్పాను సిస్టర్. చిచ్చి, ఈ చంద్రగిరి చంద్రుకే వీల్ స్లిప్ అయిందేంటి? కరెక్ట్ గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్. ఒక్కడి నుంచి కాదు, ఆ పక్క నుంచి వెళ్ళింది. నువ్వు చిన్నగా అయ్యారా తమ్ముడు? నాకు కనపడదురా తమ్ముడు, ప్లీజ్ రా. ప్లీజ్ రా, కనీసం 2 రన్నైనా కొట్టరా. నీకు ఆడడం రాదు, ఊరికనే కూర్చోమన్నా కూర్చోవు. ఉన్నాడు కానీ తర్వాత పోతాడు. 1 మినిట్ ఆశీర్వదించండి మావయ్య.